నేను డైరెక్ట్ అప్లోడ్ చేయమంటారా? సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సర్టిఫికేట్స్ అనేసి క్లిక్ చేసి సో ఇక్కడ అప్లోడ్. సో అప్లోడ్లో public_naga. ఓకే, ఇక్కడ పీజీపీ ఎంక్రిప్షన్. సో పబ్లిక్ కీ, చూస్ ఫైల్ ఓఐసి, ఓకే, పబ్లిక్ కీ, ఓకే, అప్లోడ్. తర్వాత అప్లోడ్ private_naga. సో పీజీపీ ఎంక్రిప్షన్. సో ప్రైవేట్ కీ, తర్వాత చూస్ ఫైల్, ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీకి పాస్వర్డ్ ఉంటుంది, ఓకేనా. సో PASS234 అప్లోడ్. సో ఇప్పుడు నేను పబ్లిక్ ఫైల్ ప్రైవేట్ ఫైల్ రెండు అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, బ్యాక్ వచ్చేసి ఒక ఇంటిగ్రేషన్ డెవలప్ చేస్తా. నేను రెస్ట్లో వచ్చిన డేటాని ఒక ఫైల్గా క్రియేట్ చేయాలి. ఫైల్గా క్రియేట్ చేసేటప్పుడే నేను దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తున్నా. సో క్రియేట్ ఇంటిగ్రేషన్. సో ప్రాజెక్ట్ నేమ్ encrypt_naga. సో రెస్ట్గా కదా. సో రెస్ట్ ఏ కనెక్షన్ అన్నా వాడుకుంటాను నేను, ఎందుకంటే వెన్ వీఆర్ ఎక్స్పోజింగ్ అదే రెస్ట్ ఏపీఐ నథింగ్ విల్ డిఫైన్ ఇన్ ఎ కనెక్షన్ లెవెల్. సో ఎంప్లాయ్ డీటెయిల్స్, ఓకే, కంటిన్యూ. సో ఇక్కడ వచ్చేసి v1 concat జస్ట్ ఏమన్నా చేయొచ్చు అక్కడ యూఆర్ఎల్. అంటే మామూలుగా ఇక్కడైతే నేను ఏమన్నా చేస్తా, మామూలుగా ఆఫీస్కి పోయిన తర్వాత అయితే వెరీ స్పెసిఫిక్గా ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. ఎంప్లాయీస్. సో రిక్వెస్ట్ జేసన్ రిక్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా. కంటిన్యూ. సో ఇక్కడ నేను జేసన్ చేస్తాను. ఓకే, ఐడి, ఓకేనా. 3 ఎలిమెంట్స్ ఇస్తా. సో కంటిన్యూ. కంటిన్యూ, కంటిన్యూ, ఫినిష్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ డేటాని రెస్ట్లో వచ్చిన డేటాను CSV ఫైల్గా జనరేట్ చేసి ఒక ఫోల్డర్లో పెడతాను. సో ఏమనిస్తా, స్టేజ్ ఫైల్ తీసుకుంటా. స్టేజ్ ఫైల్, సో కంటిన్యూ. రైట్ ఫైల్. ఇప్పుడు ఏ ఫైల్ చేసేటప్పుడు ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలి అని. సో /emp సరే naga.csv అని ఇస్తా, ఓకేనా. తర్వాత ఏ ఫోల్డర్లోకి పడాలి అని /temp ఫోల్డర్లో నేను చేస్తున్నా. సో ఎంక్రిప్ట్ చేస్తున్నా. ఇడే ఎంక్రిప్ట్ చేసి, ఎంక్రిప్ట్ అంటేనే కింద ఎంక్రిప్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకో అంటుంది. అది నాది naga ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఉంది. సో కంటిన్యూ. నేను ఒక CSV ఫైల్ 3 ఎలిమెంట్స్తో క్రియేట్ చేసుకోవాలా. సో నేను CSV ఫైల్ 3 ఎలిమెంట్స్తో లేదు. నేమ్, ఏజ్ అంతే కదా, ఐడి నాగార్జున 33 123. సేవ్ naga.csv ఆల్ టైప్స్, ఓకేనా. సో ఈ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ డౌన్లోడ్స్లో నాగా కంటిన్యూ, ఓపెన్ RS, కంటిన్యూ, ఫినిష్, ఓకేనా. సో రెస్ట్ నుంచి వచ్చిన డేటా నేను ఇక్కడ మ్యాప్ చేయాలి కదా. సో రైట్ చేసి
సో నేను హెడర్స్ కూడా పడాలనుకుంటున్నా. సో నేను రిపీట్ చేసుకుంటున్నా, రిపీట్ నోట్ యూజ్ చేసుకుని. సో క్రియేట్ టార్గెట్ను క్రియేట్ టార్గెట్ను is create a target no ఐడి. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనం ఈ సెకండ్ దానికి ఇన్పుట్ రిక్వెస్ట్ నుంచి తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక ఫైల్లో ఒక ఫోల్డర్లో పడుతుంది, ఎన్క్రిప్ట్ అయి పడుతుంది. సో మనము స్టేజ్లో పడుతుంది కాబట్టి మనం చూడలేం కాబట్టి మనం ఏం చేయాలా, నేను నోటిఫికేషన్ తెచ్చుకుంటా దాన్ని. సో నోటిఫికేషన్ అంటే నన్ను నచ్చిన ఓకేనా. సో encrypt file. Okay, body. Okay. సో నేను అటాచ్ చేయాలి కదా, అటాచ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, అటాచ్ అన్నాడు ఫైల్ రిఫరెన్స్ కావాలా. రైట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ఫైల్ని రైట్ చేసేటప్పుడు ఫైల్ రిఫరెన్స్ అని క్రియేట్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకుంటే. రీడ్ చేసేటప్పుడు క్రియేట్ కాదు, రైట్ చేసేటప్పుడు. ఈ ఫైల్ రిఫరెన్స్ నేను డ్రాగ్ డ్రాప్ చేస్తాను, తర్వాత సేవ్. సో ఒకసారి టెస్ట్ చేద్దామా దీన్ని. హలో, హరిక వాళ్ళకి ఓకేనా. సో రన్. ఓకేనా. సో మెయిల్ చూద్దామా. సో ఏ వచ్చింది, ఎన్క్రిప్ట్ అయ్యి వచ్చింది. సో కావాలంటే డౌన్లోడ్ చేస్తా. డౌన్లోడ్స్ నాగా 1 అని పడింది చూడండి, ఇలా పడుతుంది. సో మనకేమది రీడబుల్ ఫార్మాట్లో లేదు. సో ఇప్పుడు మనం దాన్ని డిక్రిప్ట్ చేయాలి. డిక్రిప్ట్ చేయాలంటే రీడ్ చేయాలి. సో నేను సపరేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు, బట్ నేను అది ఓల్డ్ సేమ్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళా ఇప్పుడు నేను నోటిఫికేషన్ గేమ్ మనం ఆల్రెడీ చూసినాం కదా, సో డిలీట్ చేసేస్తా. ఓకేనా. సో రైట్ చేసిన తర్వాత రీడ్ చేయక ట్రై చేద్దాం. స్టేజ్ 5 రీడ్ కంటిన్యూ. సో రీడ్ ఎంటర్ ఫైల్. ఏ ఫైల్ రీడ్ చేయాలి, ఫైల్ నేమ్ అడుగుతా అండి. ఏమైనా ఇచ్చింటివి సిఎస్వి అని. ఓకేనా. ఏ ఫోల్డర్లో పెట్టిన నా ఫైల్ టెంప్ ఫోల్డర్లో. తర్వాత డీక్రిప్ట్ చేయాలి కదా, సో డీక్రిప్ట్ కంటిన్యూ. ఒకసారి మనము సెలెక్ట్ చేసుకోవాలా ప్రైవేట్కి నాగా. ఓకేనా. ఇది డీక్రిప్ట్ కంటెంట్ అని సెలెక్ట్ చేస్తేనే కింద ప్రైవేట్ కీని సెలెక్ట్ చేసుకోవాలా. ఎన్క్రిప్ట్ చేసినప్పుడు పబ్లిక్ కి ఇక్కడ ప్రైవేట్ కి కంటిన్యూ. సో రీడ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్ఎస్డి ఇవ్వాల. సో డమ్మీ ఫైల్ ఒకటి ఏమేమి
ఎలిమెంట్స్ ఉంటాయి అని. కంటిన్యూ. ఓకేనా? సో రీడింగ్ మ్యాపింగ్ ఏముండదు. ఎందుకు? అదే పోయి ఆ ఫోల్డర్లో డేటాని తీసుకొస్తుంది. అది తీసుకొచ్చిన డేటాని వేరే వాళ్ళకి పంపించాలంటే దాని తర్వాత మ్యాపింగ్ వస్తుంది. ఓకేనా? సో రన్ చేద్దామా? సో దాంట్లో ఉన్న డేటా కనిపిస్తుంది మనకి. మామూలుగా అయితే రైట్ చేసినా ఎన్క్రిప్ట్ చేసినాం కనపడదు, కానీ రీడ్ చేసినప్పుడు డిక్రిప్ట్ చేసి రీడ్ చేసినాం. ఊరికే డిక్రిప్ట్ అనేది లేకుండా ఉంటే ఒకసారి చూద్దామా ఏమవుతుందో. డిక్రిప్ట్ చెక్ బాక్స్ తీసేసి ఈ రీడ్లో నేను అనేది చెక్ బాక్స్ తీసేసి ఇదంతా సేమే. మనకి ఎర్రర్ రావాల, ఎందుకంటే దాని లోపల అర్థమయ్యే ఫార్మాట్ ఏం లేదు దానికి. మనం ఏం చెప్పినాము, నేమ్ ఏజ్ ఐడి ఉంటుంది అని చెప్పినాము, కానీ ఆ లోపల మాత్రం ఏముంది, ఏదో డిఫరెంట్ డేటా ఉంది. అది ఆవిడేమొస్తుంది, ఎక్స్పెక్ట్ చేసిన స్కీమాలో చెప్పిన ఎలిమెంట్స్ ఆ దాంట్లో లేవు అనేసి ఎర్రర్ ఇచ్చేస్తుంది. అది వచ్చింది. ఎక్కడ వచ్చింది ఎర్రర్? స్టేజ్ ఫైల్ రీడ్లో ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నేటివ్ డేటా. సో ఇటు చూడండి, ఎలిమెంట్ విత్ నేమ్ అనేది లేదంట. ఓకేనా? నాట్ ఫౌండ్, బట్ నాట్ ఫౌండ్. టర్మినేటెడ్ బై కామా అన్నాం కదా, నేమ్కి ఏజ్కి కామా ఉంటాయి. సో అట్లా కామాను లేదు, నేమ్ అనే ఎలిమెంట్ లేదు, ఫార్మాట్ లేదు అని చెప్తాను. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చేసేస్తారా ఈ వీడియో?